ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే చంద్రస్వామి గారు. చేతబడులు కూడా చేస్తారంట. ఇప్పుడు మీ దగ్గరికి మందు పెట్టి ఉన్న వాళ్ళు వస్తుంటారు మందు తీపించుకోవడానికి. ఇప్పుడు మందు దేనిలో పెడుతుంటారు? ఎవరెవరు ఎట్ట పెడతారు మనకు తెలియదు కదా. అమావాస్య రోజు చేయకూడని పనులు ఏమైనా ఉంటాయా? కొన్ని దేవునుగులు తీస్తారు, కొన్ని దేవునుగులు తీయరు. ఇప్పుడు పుట్టలు అన్నవి పాములు కట్టుకుంటాయా? హలో ఎవరివన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే చంద్రస్వామి గారు. సో నమస్తే స్వామి. అందరికి శనార్థి. ఎలా ఉన్నారు? అంతా మంచిగా ఉందమ్మా. ఇప్పుడు మిమ్మల్ని చాలా వరకు శివశక్తులు అంటారు, గణాతులు అంటారు. అసలు మీరెవరు? అమ్మవారు భక్తులం, శివశక్తులే అంటారు. శివశక్తులే అంటారు. మరి ఇప్పుడు చాలా వరకు రుద్రాక్షలు ధరిస్తారు, మీరేంటి గవ్వలు ధరించారు? అమ్మవారికి చెందేటి ఎక్కువ. అమ్మ గవ్వలల్లో పుట్టిన ఘనమైన మాత సర్వేశ్వరి, లోకమాత, ఆదిపరాశక్తి, అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మలగన్న మూలకూటమ్మ, దయగల్ల తల్లి రేణుకాదేవి. అందువల్ల ఆమె గవలల్లో పుట్టింది కాబట్టి ఆమెది గవల బుట్టి. ఎరకల బుట్టి అంటే దేవాన దేవతలకి ఎరక చెప్తుంది ఆ తల్లి, అందరికీ తెల చెప్తుంది. ఏ ఆపద వచ్చినా దేవుళ్ళకి కూడా ఆపదలు వచ్చినా కానీ ఆమె ఎరక చెప్పి అందరికీ ఎరక చేస్తుంది. ఇప్పుడు మీ గవలలో పవర్ ఉందా? పవర్ ఉంటుంది, ఎందుకు ఉండదు? అమ్మవారి శక్తి ఉంటుంది. అమ్మవారి శక్తి ఉంటుంది. ఇప్పుడు గవలలో పుట్టింది కాబట్టి మీరు అమ్మవారిది కాబట్టి అట్లా ధరిస్తారు. అవును, అట్లా ధరించొచ్చునా? ఏ గణాదులైనా అమ్మ ఎల్లమ్మ తల్లి వచ్చిన వాళ్ళందరూ వేసుకుంటారు. అలా ధరించొచ్చునా అంటున్నా? ధరిస్తారు. మలన దేవుడికి కూడా అమ్మవారు మలన దేవుడు బండారు తెచ్చినందుకు కూడా 7 గవ్వల దర్శనము మలన దేవుడికి కూడా ఇస్తుంది. ఆమె 5 విడికిళ్ళ బండారు కూడా తీసుకుంటుంది. ఇప్పుడు మొత్తానికైతే మీరు బోనం ఎత్తుతారు. మీరు పూజించే అమ్మవార్లు ఎవరెవరు? ఎల్లమ్మ, దుర్గమ్మ, శివుడు. శివుడిని కూడా పూజిస్తారు. ఇప్పుడు మీ జుట్టు ఉన్నది ఒరిజినలేనా? ఒరిజినలే. మీరు నించుంటే నేలకు అందుతుంది. నా 20 సంవత్సరాలది ఈ జుట్టు, 25 సంవత్సరాలు. ఇక నాకు ఒకసారి ముంగటికి అయ్యండి జుట్టుని. 25 సంవత్సరాల జుట్టు. బరువు ఉండదా మరి? బరువు ఉండదు. నిద్రపోయేటప్పుడు ఇబ్బందిగా? ఏం ఇబ్బంది ఏమి ఉండదు. నిత్య సలసానం చేస్తాను నేను. ఇప్పుడు జడలు అల్లుతే జడలు కడతాయి అని అంటారు కదా, అదేనా? ఇప్పుడు అదే అమ్మవారి మహిమతోటే అయితే అయ్యి. దేనికన్నా అయితే ఆ అమ్మ శక్తితోటే అయితే అయ్యి. మనం అల్లేది ఏముండదు. ఇప్పుడు అల్లాల్సిన అవసరం లేదు, ఏం లేదు, ఏముండదు. ఇప్పుడు దాని మెయింటెనెన్స్ ఎలా మీకు? అంటే దాన్ని ఎట్లా స్నానం చేసినప్పుడు కానీ? స్నానం చేసినప్పుడు అమ్మ నీకు బకెట్లు వేసుకొని మంచిగా షాంపులు పెట్టుకొని స్నానం చేస్తా. ఇబ్బంది అవ్వదా? ఇబ్బంది ఏముండదు. ఏ చలికాలం కానీ ఏ వానకాలం కానీ. కట్ చేస్తారు కదా కొందరు. నేను కట్ చేయలే, అయ్యే తెగిపోతాయి. బారైన కాళ్ళ కింద పడి కూడా తెగిపోతున్నాయి బోనం ఎత్తుకున్నప్పుడు. కట్ చేయదు, కత్తెర పెట్టకూడదు. కొందరు జడలు అల్లగానే కట్ చేస్తుంటారు. వాళ్ళు కట్ చేసుకుంటారు, తెలియని మురుకులు. తెలిసిన వాళ్ళు కట్ చేయకూడదు. ఇప్పుడు మీకు ఎలా కులతరంగా దేవుడా, మీకే వచ్చిన దేవుడా? మా ఇంటి ఆడవిల్లనే వెళ్ళమంటే మేము ఎస్టీ వాళ్ళ ఎరకలలో, మేము ఎరకలు పుట్టి మాది. ఆ ఎల్లమ్మ తల్లి కూడా మా ఇంటి ఆడవిల్లు అంటారు, గమలలో ఆడవిల్లు అంటారు. అందరి ఇల్లు తిరిగింది పరశురాముని గురించి. ఆయన పెట్టే బాధలకి ఇల్లు తిరిగినా అని ఎవరు దాచిపెట్టుకోలేదు కూడా. కాకపోతే ఇక పెద్ద మాదరి ఇంట్లో లందల దాక్కుంటుంది. ఆ నుంచి మళ్ళీ అట్లా కూడా కొడుకు ఎత్తుకులాడి లందలకి తీసుకుని వస్తాడు అమ్మవారిని. 24 సంవత్సరాలు కూడా కొడుకుతోటి చాలా బాధలు పడుతుంది తల్లి. మీకెలా సోకింది దేవుడిది? మా తాత నాటి నుంచి దేవుడు మాకు ఉన్నది. ఇక మా వాళ్ళు పట్టించుకోక నాయమడబడది. నాయమడబడితే ఇక నాకు కూడా పెళ్ళైన కొత్తలో పిచ్చి లేపింది. నేను దేశాలు పట్టిన అమ్మవారిని కూర్చుండబెట్టుకున్నాకని అప్పుడు నాకు అమ్మవారు
ఆజ్ఞలు వచ్చినాయి. బయళ్ళని ఒగ్గోళ్ళని పిలిపించి మా తాత మా నాయనమ్మ కూడా ఒగ్గోళ్ళతోటి దణకం చదిపించి బయళ్ళతోటి పేమికి రప్పించి అడిగినాక అమ్మవారు బయటపడ్డది. మీకు పెళ్ళైనాక స్టార్ట్ అయింది అయితే? నా పెళ్లి కాకముందే 12 నెలల పిల్లగాని కానించే దేవుడు. కానీ నోరు ఇలా 20 సంవత్సరాల దాకా నోరు రాలే. ఎక్కడ పడితే అక్కడ పొర్రుకుంటా పోయేది. ఏడ దేవుళ్ళకి చేసినా ఇక కింద పొర్రుకుంటా పోయేదంట. ఇక అందరూ ఒగ్గోలు కనుక వచ్చి అడిగిన తర్వాత ఆ అమ్మవారు పేమికి వచ్చి చెప్పినాక అప్పుడు పెళ్లి చేసుకున్నాను ఒప్పుకున్నాకనే పెళ్ళి అయింది. ఇంకోటి మీరు చేతబడులు కూడా చేస్తారంట? అలాంటివి మనకు తెలియమ్మా. శాతబళ్ళు కనుక అది చేసేటోళ్ళు ఎవరు చేస్తుంటారు. దేవుడు ఉన్నది ఎంత బరాబరో శాతబళ్ళు కూడా అంత బరాబరే అమ్మ. ఉంటాయి, అవి కూడా ఉంటాయి, చేసేటోళ్ళు చేస్తారు. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసుడంటే ఇక అమ్మవారు వచ్చినప్పుడు అన్ని కనబడుతుంటాయి, మీకు కనిపిస్తుంటాయి, కనబడతాయి. ఎవరెవరు చేసేది కూడా కనబడుతుంటాయి. అలాంటిది మనం అరికట్టొచ్చు కూడా. అసలు దాన్ని కూడా ఇప్పుడు మన దైవశక్తి కింద దుష్టశక్తి ఏం చేయలేదు. ఎన్నో ఉంటాయి. అమ్మవారి కాడ కూడా శక్తులు ఉంటాయి. లోపల జ్వరాలను కూడా సొత్తుంటాయి. అట్లా అమ్మవారిని కూడా కట్టేసేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఏరేరే గణాదులు ఉంటారు అనుకో. ఇప్పుడు గురువు సరిగా లేని గణాదులకి వాళ్ళ శక్తిలు గుంజుకోవాలని కూడా కట్టేస్తారు. చేతబడులు చేయడం కరెక్టే అంటారా మరి? అది తప్పమ్మా. చేతబడులు చేసి ఒకళ్ళు మంచి చేయాలి కానీ ఒకళ్ళు చెడు చేయకూడదు. అవును. నలుగురు బతకాలని కోరుకోవాలి కానీ ఒకరికి అన్యాయం చేయాలని అనుకోకూడదు ఎప్పటికి కూడా. అది దృష్టికి కూడా రాకూడదు కూడా. ఇప్పుడు మీరు బోనం ఎత్తుతారు కదా, బోనం ఎత్తుతున్నప్పుడు కొందరికి షిగాలు రాకపోయినా కానీ షిగ ఊగుతుంటారు. అంటే అది కొంతమంది ఎగతాళి చేస్తుంటారు, కొంతమంది కూడా ఎగరాలని కూడా ఎగురుతుంటారు. నిజమైన దేవుడు వచ్చిన వాళ్ళు అట్లా ఎగతాళి చేయరు. సప్పుడైతే పట్టణాలు దొక్కిన వాళ్ళు కానీ, పండుగలు చేసిన వాళ్ళు, గద్దెలు వేసిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు మన కాడికి డోల్ సప్పుడు వినబడ్డా, జమడిక సప్పుడు వినబడ్డా వచ్చి అమ్మవారు వచ్చి ఊగుతారు మన దంట పాటిగా. మీరు మీ కులదైవం అయినా కూడా ఇంట్లో ఎవరు పట్టించుకున్నందుకు మీ మీద సోకింది కదా. మీరు 12 ఏళ్ల వయసు నుంచి ఇప్పటిదాకా ట్రావెల్ అవుతుంది. మీరు 12 ఏళ్ల వయసుకి మీకు ఏం తెలుసు అప్పుడు? అంటే నేను చిన్నప్పుడే అమ్మవారు వచ్చిన కొత్తల్లా నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను బొమ్మలాట ఆడేది, బొమ్మరిల్లు కట్టేది. ఇప్పుడు మేము ఎరకలలో అయినప్పుడు మేము పందల కాసేది అప్పట్లో. ఈ చెర్లలో కూడా బొమ్మరిల్లు కట్టి అది కుమ్మరోళ్ళ కాడికి పోయి కుండలు తీసుకొచ్చి, గొల్ల కురుమల కాడికి పోయి పాలు తీసుకొచ్చి పాలు పొంగిచ్చి మలన దేవుడికి ఎక్కిచ్చేది. అట్లా మేము ఆటలు ఆడుకునేది చిన్నప్పుడు. భాగవతాలకు పోయేది పొద్దుక ముందుకు. అప్పుడు డ్రామాలు వెనుక బొమ్మలాట వెనుక బాగా ఆడేది. తోలు బొమ్మలాట, డ్రామాలు ఆడేది. అట్లా కూడా చాలా ఈ అమ్మవారు అప్పటి నుంచి వచ్చినా కానీ ఎన్నెన్నో వేషాలు, బొట్టు పెట్టుకోవాలని అనిపిస్తుంది, గాజులు వేసుకోవాలనిపిస్తుంది, చీర కట్టాలని అనిపిస్తుంది. ఎన్నెన్నో ఒక బుద్ధిని పుట్టిస్తూనే ఉన్నది నాకు అప్పటి నుంచి. ఇక వాళ్ళు వేషాలు వేసి డ్రామా ఆడతారు కదా భాగవతాలు. అట్లా కూడా వాళ్ళని పొద్దున్న నైట్ వాళ్ళ ఆట చూసి కూడా పొద్దున్నగా మేము ఆడుకునేది. ఇక కాలు గజ్జలు కట్టాలంటే చెర్లల్లో గవ్వలు ఉంటాయి కదా, ఆ గవ్వలకు పక్కలు కొట్టుకొని కూడా గజ్జలక కట్టుకొని ఎగిరేసినప్పుడు దేవుళ్ళు వచ్చిన వాళ్ళని మేము ఎక్కిరిచ్చేది. ఆమె అట్టు ఊగుతుంది, ఏమి ఇట్టు ఊగుతుందని. అట్లా కూడా నా ఎమ్మడ పడేది అమ్మ. మీరు ఎక్కిరించేటోళ్ళు అప్పుడు చిన్నప్పుడు మేము అట్టనే ఎదురుగా చేసేది, ఎక్కిరిచ్చేది దేవుడి చూడాలని. పెద్ద పెద్ద మనుషులు ఉంటారు కదా, ఇక అట్లా ఎక్కిరిస్తుంటే కూడా వాళ్ళు మన ఈరగోళ్ళలు తీసుకొని దగ్గర పిలిచి మా ఈ అమ్మయ్య చంపేది మమ్మల్ని ఎక్కిరిస్తావని. అట్లా జరిగిందమ్మా అది. ఇక అమ్మవారిని అప్పటి నుంచి ఇప్పటిదాకా పూజించుకుంటున్నా, ఆమె సేవ చేసుకుంటున్నా. ఇప్పుడు మీ దగ్గరికి మందు పెట్టి ఉన్న వాళ్ళు వస్తుంటారు మందు తీపించుకోవడానికి. అవును. ఇప్పుడు మందు దేనిలలో పెడుతుంటారు? ఇక అది ఎవరెవరు ఎట్ట పెడతారో మనకు తెలియదు కానీ మందు అయితే నేను తీస్తామా. అది ఎండలో పెట్టినా కానీ పడుతుంది. అది దేనిలో పెట్టిరు అని కూడా గుడ్లలో పడుతుంటుంది, కాకపోతే కార్జంలో పడుతుంది, ఛాయ్లో పడుతుంది, బీర్లో పడుతుంది, మళ్ళా గోధుమ రొట్టెలో పడుతుంది, పకోడీలో పడుతుంది, పూరీలలో పడుతుంది. అది రకరకాలుగా ఉంటుందమ్మా. వాళ్ళు ఎండలో పెడితే అది అలానే పడుతుంది. మనిషికి మందు పెట్టిరని ఎట్లా తెలుస్తుంది? మందు పెట్టిందంటే మనం చేయబట్టి కూడా చూస్తాం, మన డాక్టర్ లెక్కనే ఏర్పాటు చేస్తాం. అది ఎన్ని నెలలు అయింది పెట్టింది కూడా గుర్తుపడతాను నేను. ఒకవేళ మందు పెట్టినాక మనిషికి ఒళ్ళంతా పాకిపోతుంది, నెత్తికి కూడా ఎక్కుతుంది అంటారు, అప్పుడు ఏంది సిచ్యువేషన్? అది నెత్తి పెట్టిందంటే మనం మాడై పెడితే నెత్తి ఎంటికలు ఊసిపోతాయి, కడుపులో పెడితే అది ఏర్లు పడతాయి. నెత్తిలో పెడితే ఎంటికలు ఊసిపోతాయి, పెడితే ఏర్లు పడతాయి, అంటే ఎంటికలు కూడా పుడతాయి దానికి ఆ మందుకి. ఇక వాళ్ళ కాళ్ళు సన్నం అవుతాయి, పొట్ట లావ్ అవుతుంటుంది, కాలు చేతులు సన్నగా అవుతుంటాయి, దగ్గు వస్తుంటుంది, అన్నం అరగదు, ఆకలి కాదు, పని మీద ఇంట్రెస్ట్ ఉండదు,
పనికి పోరు, కోపం ఎక్కువ, పండుకున్న పక్క తిరిగేయరు, అట్లా ఉంటుంది. మీ దగ్గర ఇంకా వీళ్ళు కూడా వస్తుంటారు కదా, పిల్లలు కాని వాళ్ళు కానీ. ఇక పిల్లలు కాని వాళ్ళంటే అమ్మవారికి ముడుపు కడితే సంతానం అంతుంటుంది. నిజమే అంటారు అవన్నీ? కరెక్ట్ అమ్మా, సంతానం అంతది ఆ శివయ్యకు మొక్కితే ఆ శివయ్య ఫలమిస్తాడు. ఆయనకు మించైతే పోం మనం. అంతా ఆయనకి 9 బిడ్డలు 9 కొడుకులు ఆ శంకరునికి అంతా వరాన పుట్టిన వాళ్ళే. నల్లబోసమ్మ తప్ప, నల్లబోసమ్మ పార్వతి గర్భాన పుట్టింది, మురికిన పుట్టినోడు పోతురాజే, అందరూ వరాన పుట్టిన వాళ్ళే. అయితే ఆయన ఏ దేవుడు వచ్చినా కానీ ముందుగల్లా అయ్యనే తలుచుకుంటారు, మళ్ళా బావని వాళ్ళు తలుచుకుంటారు ఆ నరసింహస్వామిని. వాళ్ళు వరాలు ఇస్తారు, వాళ్ళు సంతానం ఇస్తారు, అంతా ఓకే అవుతుంది. దయాలు ఉన్నాయా? దయ్యాలంటే దయ్యాలు ఉంటాయి, ఎందుకుండవు? ఆత్మలు తిరుగుతూనే ఉంటాయి. అది అగస్తంగా పోయిన జీవి తిరుగుతూనే ఉంటుంది, ఇక మనం ఔషధిపోయిన జీవి తిరగదు. అట్లా మీరు చూసారా మరి దయ్యాలని? ఇక దయ్యాలంటే మనకు శక్తి అమ్మవారు ఉన్నాక మనకు దయ్యాలు ఎట్లా కనొస్తాయి? మనకు కానరావు. వాళ్ళు దయ్యాలు పట్టిన వాళ్ళు మన కాడికి వస్తే మనం దయ్యాలు వారగొడతాం. అట్లా కట్టేసైనా సరే అది వెళ్ళిపోయిందని దాని పేరు చెప్పిందానికి వదిలిపెట్టాం. అంటే మీకు శక్తి ఉన్నందుకు దయ్యాలు అయితే కనిపించవంటారు? ఏది కానరావు, అమ్మవారు రాని దగ్గరికి ఎందుకు రానిస్తుంది? కడప దాటి కూడా రావు, ఏ శక్తులు కూడా రావు. ఉత్తమ మనుషులకు కనిపిస్తాయా మరి? ఉత్తమ మనుషుల కంటే పట్టిన వాళ్ళకే. ఇప్పుడు మాట సభ చెప్తున్నా, ఇప్పుడు నీకు దయ్యం పట్టింది, ఇక నువ్వు ఆ కడప దాటి కూడా లోపలికి రాలేవు, బయటికే ఉరుకుతుంటావు. ఈ శక్తి రానియదు, రానియదు. పట్టిన వాళ్ళకే తెలియదేమో కానీ ఆగమనం చేస్తుంటారు, ఎటు పడితే అటు ఉరుకుతుంటారు. దేవుణ్ణి చూసినా బొట్టు చూసినా దూరంగా ఉంటారు వాళ్ళు, దయ్యాలు పెట్టిన వాళ్ళు. ఏంటంటే పాత బంగ్లాలు కొత్త బంగ్లాలల్లా అలాంటివి సోకుతుంటాయమ్మ. కాకపోతే రోడ్ల మీద కూడా దొప్పలు అయ్యి తీసేస్తుంటారు దయ్యాలు ఉన్నాయని, అలాంటివి కూడా దాటిరనుకో అలా అసంటివి కూడా సోకుతుంటాయి. దిష్టి ఎందుకు తీస్తారు? దిష్టి నిజంగానే పడుతుందా మనుషులకి? ఇక దిష్టి అంటే అమ్మ ఇక ఒక్కొక్కరి కళ్ళు మంచిగా ఉండవు, అందరి కళ్ళు సరిగా ఉండవు. ఒకరు మంచిగా ఉంటారు, ఒకరు మంచిగా ఉండరు. నువ్వే భోజనం చేస్తున్నావు, ఎంతగానో తింటారా ఆ తిండి అని అన్నావు అనుకో, దిష్టి కళ్ళలో అయితే ఆ దిష్టి తగులుతుంది. అప్పుడు నీ ఆరోగ్యం ఎట్టుంటుంది? కడుపులో వస్తుంటుంది, కళ్ళు తిరుగుతుంటాయి, వాంతింగ్ వచ్చినట్టు అవుతుంటుంది, వాంతింగులు అవుతుంటాయి. అది దిష్టి తగిలినట్టే. ఇక అప్పుడు ఆ దిష్టికి ఏదో ఇక పసుపు అన్నము ఎర్రన్నం అదే మళ్ళీ దొప్ప తీసి మళ్ళీ పడేస్తే అది పోతుంది. లేకపోతే దిష్టి మంత్రం పెట్టించుకోవాలి, లేకపోతే ఒక దర్గాకు పోవాలి, తురుకలతో మంత్రం పెట్టించుకోవాలి, అప్పుడు తొలగిపోతుంది. 3 తోవల మధ్యలో వేస్తారు కదా దిష్టి తీసి అవన్నీ. ఇక నలుగురు దొక్కుతుంటే అది అడుక్కోవాలన్నట్టు నలుగురికి. ఇప్పుడు మనము 3 తోవల కాడ పడేస్తే 3 రస్తాలు ఉన్న కాడ 3 దిక్కులో పోతుంటుంది. అట్లా 3 దిక్కులో పోతుంటుంది. ఇంకొకరికి అంటే అట్లా వేసిన కాడ ఫస్ట్ వెళ్ళిన మనిషికే తాకుతుంది అని అంటారు. ఇక అంటే ఫస్ట్ వేసిన మనిషికి అంటే అది తాకదు, కాకపోతే కార్లు గీళ్ళు అన్నీ పోతాయి కదా, తొక్కుతారు కదా, అది పక్కకు తప్పేస్తుంది. అట్లా ఒకవేళ నడుచుకుంటూ పోయిన వాళ్ళకు అది సోకుతుంటుంది, ఒకళ్ళు మీకు అన్నట్టు అది పోతుంటుంది. మళ్ళీ తీసేసుకోవడం తప్ప ఇంకా మనిషికి ఎండు ఉండదు. అది దాన్ని కట్టేయచ్చు, దాన్ని ఎటు పోకుండా కూడా. మనకి గ్రామాలలో బొడ్రాయి పండగ చేస్తారు, బొడ్రాయిని పూజిస్తారు. దేనికని? మన గ్రామాన్ని, మన గ్రామ ప్రజలని, చిన్నల్ని పెద్దల్ని కాపాడడానికి బొడ్రాయిని కుసలు పెడతారు. ఆ భగవంతుడే మన అందరినీ చూస్తాడు. చాలా వరకు అప్పట్లో దేవుళ్ళు ఉండేటోరు కాదు. అప్పుడు వెనకట్లా బొడ్రాయి నిలబెట్టాలంటే ఊరు చుట్టూ పొలిమిర కట్టి పగిటేసాలు వేసి, అది సింధిమాది వెళ్ళి ఉండేది అప్పట్లో. ఎల్లమ్మ వేషం వేసి ఏటను కోసి దొబ్బ నోట్లో పెట్టుకొని ఊరు చుట్టూ మన పొత్తి వరిసినట్టుగా ఊరుకు మన పొలిమర కట్టు కట్టి బొడ్రాయి కాడ నైవేద్యం పెట్టేది అప్పటోళ్ళు. ఇప్పుడు పోషమ్మ బోనాలు తీయాలంటే ఇంటింటికి బోనాలు తీయాలి. అప్పుడు గత్తర గాయర్లు వచ్చేది, అది కూడా మంత్రకాలు తంత్రకాలు లేపిన గత్తరే ఉండే. అసలు దానికి ఆ ఈగళ్ళ తల్లి ఆ పోషమ్మ బోనాలు తీస్తే ఇంటింటికి కడప దీపాలు అమ్మవారి కాడికి పోతే ఆ గత్తరగాయ అన్నది అరికట్టేస్తుంది అమ్మవారు, ఊరు ప్రజలు మొత్తము. ఇప్పుడు అమ్మవారికి ఆ పోషమ్మకు చేయకపోతే చిన్నలకు కానీ పెద్దలకు కానికి అమ్మవారు తట్టు వస్తుంది. అమావాస్య రోజు చేయకూడని పనులు ఏమైనా ఉంటాయా? కొన్ని దేవునుగులు తీస్తారు, కొన్ని దేవునుగులు తీయరు అమాస రోజు. అయితే అది అమాస రోజు అంతా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజే. కొంతమంది చేస్తారు పూజలు, కొంతమంది చేయరు. కొంత మంత్రగాలు తంత్రగాలు నేర్చుకుంటూ ఆదివారం అమాస సూర్యగానం చంద్రగానం వచ్చినప్పుడు బయటికి వెళ్తారు. వాళ్ళు కాశలగడ్డలలో కానీ
మన పొలిమేరల మీద కానీ పొలిమేర కట్టు కట్టి కొత్తగా నేర్తుంటారు. ఆదివారం పూట అమావాస్య వస్తే చాలా బలం ఉంటుంది అని అంటారు. బలము గట్టి బలమే ఉంటుంది, బలం ఉంటుంది. ఏమన్నా లేపేస్తారు అసంటోళ్ళు, నేర్చుకోవాలన్నా నేర్చుకుంటారు. ఇంకొకటి జనరల్గా మన మనుషులే అమావాస్య రోజు బయటికి వెళ్ళొద్దని, లేడీస్ ఎక్కువ బయటికి వెళ్ళొద్దు అని అంటారు. దేనికని? అది మనం భయపడితేనే భయం అమ్మ. ధైర్యంగా పోతే దేనికి ఏం కాదు, ఎవరికి ఏం కాదు. కొంతమంది వెళ్ళరు, కొంతమంది వెళ్తారు ధైర్యంగా ఉంటోళ్ళు. ఈ ఏడదొప్పలు తీసేస్తారో ఏడ నిమ్మకాయలు ఎత్తారని ఆ డౌట్లు పడి కూడా కొంతమంది పోరు. ఏది వచ్చి మీద పడుతుంది అన్నట్టు ఆలోచనతో. ఇప్పుడు గుడికి వెళ్తే జుట్టు విరబోసుకొని పోవద్దు, అల్లుకొని పోవాలంటారు ఆడోళ్ళకి. అవును, పద్ధతిగా పోవాలి, అల్లుకొని క్లిప్ పెట్టి నెత్తి కూడా దూకోకూడదు. స్నానం చేసి గుడికి వచ్చిన తర్వాత స్నానం చేసి మనం గుడికి పోయి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు నెత్తి దూకోవాలి. గుడి పోయేటప్పుడు మన నెత్తి దూకొని బుట్టు పెట్టుకొని అట్లా తప్పు. శనివారం రోజు చాలామంది శని వదలడానికో వదిలించుకోవడానికో తెలియదు కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తుంటారు. శనివారం రోజు వెళ్ళకపోతే ఏమవుతుంది మరి? ఇగో ఇష్టం ఉన్నోళ్ళు వెళ్తారు. కాకపోతే మనకు ఏదన్నా శనిదేవుడు తొలగిపోవాలంటే ఆంజనేయుడి గుడికి కూడా శని ఉన్నోళ్ళు కూడా తొలగిపోతుంది. ఆంజనేయుడు అంటే ఆయన పుట్టినరోజు కాబట్టి ఆ శనివారము అందరూ పోతారు, దర్శనం చేసుకుంటాడు. ఏ శని బాధలు ఉన్నా కానీ ఏ గ్రహాలు ఉన్నా కానీ ఆంజనేయుడి గుడికి పోతే తొలగిపోతాయి. ఓకే. గ్రహణం రోజు ప్రెగ్నెంట్ లేడీస్ కదలొద్దు, అట్లనే పండుకోవాలంటారు కదా, కదిలితే నిజంగానే తప్పుగా పుడతారా పిల్లలు? లేదంటే ఇక మనము గ్రహణం పట్టినప్పుడు అది ఎప్పుడు పట్టి ఎప్పుడు వదులుతుందో కానీ మనము నిండు గర్భవతి ఉంటే కంపల్సరీ ఎల్లెలు కల వండుకోవాలి, కాళ్ళు చేతులు మెసలకుంటా. ఇక ఒకవేళ అటు ఇటు తిరిగి మెసిలితే ఏదన్నా మూతి వంక పోతుందో, ముక్కు వంకర పోతుందో, చెవు వంకర పోతుందో, అది గ్రహణం అయితే కంపల్సరీ కదిలితే పడుతుంది. ఇక తెలవక చేస్తే అదే ఆ భగవంతుడిది. మనం తెలిసి కూడా మనము అట్లా తిరిగితే అది మనకి. చాలా మందికి దేవుడు వచ్చిన వాళ్ళకి కట్లు కడతారు. కట్లు ఎందుకు పడతాయి, ఎవరు కడతారు? అది తీయాలంటే కూడా దానికి సంబంధించిన దేవుడే తీయాలనా లేదంటే ఎవరైనా? దేవుడు కాదు. ఇప్పుడు గురువు ఎవరైతే గురువు ఉంటారో అమ్మ, కొంతమంది పండుగలు చేసేటప్పుడు గురువు అవుతారు. ఆ గురువు ఒకవేళ మనము ఇప్పుడు సపోజ్ నీకు దేవుడు వస్తుంది అనుకో, ఇప్పుడు నీ శక్తిని నేను తీసుకోవాలి, నాకు బలంగా రావాలనుకుంటే నేను కట్లలో వేసిన అనుకో, మళ్ళీ నువ్వు ఒక గురువుని బట్టి ఆ కట్లతోటి 27 కట్లు ఉంటాయి, ఒక్కొక్కరికి 38 కట్లు ఉంటాయి. అసలు కట్లు 101 కట్లు కూడా ఉంటాయి. ఆ కట్లని చెన్నాల మీద 10 నిమిషాలు తీసే కట్లు కూడా ఉంటాయి. ఆ కట్లని ఒక్కొక్కరు ఒక రకంగా తీస్తుంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు కంపల్సరీ ఏ గణాదులు కానీ ఎవరు కానీ కట్లు వేసిన వాళ్ళు కంపల్సరీ కట్లు ఇప్పియాలి. కాకపోతే వాళ్ళే ప్రమాదంలో పడుతుంటారు కట్లు ఇప్పకపోతే. ఏంటంటే మనము కట్లున్నప్పుడు అమ్మవారు రాదు, అమ్మవారిని కట్లు వేసినట్టుగా, ఇప్పుడు అమ్మవారి శక్తిని వాళ్ళు గుంజుకున్నట్టుగా, మనలా వాళ్ళు చేసిన శక్తి మొత్తము మనం పీడించినట్టుగా అయిపోతుంటుంది. మన ఆరోగ్యం కూడా మంచిగా ఉండదు. అమావాస్య రోజు కానీ లేదంటే నార్మల్గా కానీ చాలా మందికి నల్ల దుస్తులు ధరించొద్దు అంటారు. కిందికి మీదకి నల్లగా దుస్తులు ధరించకండి అని అంటారు. దేనికని? అది మంత్రకాలకి సూటి దెబ్బ ఉంటుందని నల్ల దుస్తులు ధరించొద్దు అంటే ఏం చేస్తారు? ఆ నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళకి నజర్ అన్నది తొందరగా తగ్గుతుంది. అంటే వాళ్ళు దృష్టి పెడితే జల్దీ ఎఫెక్ట్ అవుతుంది అంటారు. అందు గురించి అమావాస్య రోజు నల్ల బట్టలు వేయకూడదు అంటారు. ఆత్మకి దయ్యానికి డిఫరెన్స్ ఏంటిది? ఆత్మ దైవానికి, దైవం అంటే అమ్మవారేనా, దయ్యం దయ్యం అన్న ఆత్మ అన్న ఒకటే కదమ్మా. ఒకటి ఎట్లా అవుతుంది? ఇప్పుడు మనకు దయ్యం అంటే మన ఆత్మ, మన చనిపోతే మన ఆత్మ, మన ఆత్మకి దయ్యానికంటే మన సత్యనే దయ్యం అవుతాం. దయ్యము ఆత్మ అంతొకటే. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే నాలో ఆత్మ ఉంది కాబట్టి, ఆత్మ చచ్చిపోతే నేను ఉండను కదా. ఇప్పుడు మనకు 2 ఆత్మలు ఉంటాయి. ఒకటి మనం ఇప్పుడు మాట్లాడే ఆత్మ ఉన్నది, మన పక్కన కూడా ఒక ఆత్మ సుత్తనే ఉంటుంది. మన 2 ఆత్మలు ఉంటాయి. మాట్లాడేదే ఉంటుంది. మన ఆత్మ అంటే మన ఆలోచన బట్టి మనం ఏదన్నా చాలా పరిస్థితుల్లో ఉండి కష్టాలలో ఉండి మనం ఆలోచిస్తుంటే మనం ఇంకొక ఆత్మ వచ్చి కూడా మనతోటి మాట్లాడుతుంటే తవ్వ చూపిస్తానికి మన ఆత్మే మన ఊహ అన్నది మనకి చెప్తుంటది. అయితే ఇప్పుడు దయ్యము ఆత్మ 2 ఒకటే అంటారు. ఈ మరి దయ్యము ఆత్మ అంటే మన జీవి మన ఆత్మ, ఆత్మే మన దయ్యం అన్నట్టు సత్యనే దయ్యం. ప్రతి ఒక్కరు దయ్యాలు అవుతారా? ఎందుకు అవుతారు? కారు. అందరు ఎందుకు అవుతారు? అందరు కారు. కాకపోతే అయ్యేటోళ్ళు ఎవరంటే ఒక కన్య పిల్ల ఇప్పుడు ఒక ఉరి పెట్టుకుని సచ్చే, ఒక బాయిల్లో నీళ్ళలో పడి వాగులో పడి సచ్చే, అసంటోళ్ళు ఒక్కరిని ప్రేమించే అసంటోళ్ళు సచ్చిరనుకో ప్రేమలో పడి కూడా ఇప్పుడు
సచ్చి దయ్యం అయ్యి ఆ ప్రేమించిన వాడిని ఎంటవాడి వాడిని పీడించుతుంటది ఇక వాడిని చెట్లు పట్టిస్తుంది, గుట్టలు పట్టిస్తుంది, అటు పోదాం రా ఇటు పోదాం రా అంటది, కళ్ళల్లా పోతుంది అని కళ్ళల్లాగానే పడుతుంటది. ఇప్పుడు పెళ్లి కాకుండా చనిపోయిన వాళ్ళకి పెళ్లి చేసి పూడ్చిపెడతారు కదా, పూడ్చిపెట్టడమో కాల్చడమో, పెళ్లి ఎందుకు చేయాలి? పెళ్లి చేయకుండా కూడా చేయొచ్చును కదా. ఇప్పుడు మనము పెళ్లి కాని వాళ్ళకి కూడా జిల్లేడు చెట్టుకు జిల్లేడు కొమ్మ తీసుకొచ్చి జిల్లేడు కొమ్మకు పెళ్లి చేసి కాల పెడతారు, బొందన్న పెడతారు. అవును. కొంతమంది ఏం చేస్తారు, కళ్ళల్లో దయ్యమై వస్తుందని జిగుడు కూడా వస్తారు కళ్ళల్లో. ఏం పోస్తారు? జిగిడి గింజ, జిగిడి కూడా వస్తారు. దానికి కళ్ళు కానవద్దు రావద్దు ఇటు ఎంకల్లని. చనిపోయిన కాల పెట్టేప్పుడు కూడా జిగిడి కళ్ళలో పోసి కాల పెడతారు. అంతా అట్లుంటది. మరి కాల పెడితేనేమో కొద్దిసేపు అయినాక ఇట్లా బాడీ ఇట్లా పైకి ఎగురుతుంది అంటారు కదా. అంటే అమ్మ కాశీలో చూసిన నేను, మనము సత్య హరిచందన్ గార్డెన్లో కాష్టాలలో కాల పెడుతుంటే మనము కట్ల మీద వండవెక్కే శవం ఏమవుతుంది, కాలేటప్పుడు మనము నరాలు అన్నది బిర్రుగా కాలు చేతులు ఒక్కడికి వచ్చి కూర్చుంటుంది కాష్టంలో. వాళ్ళు ఒక కట్టె తీసుకొని దిమ్మడ దమ్మడ జబురుతారు. ఇక ఆయనతో మళ్ళీ పడిపోతుంది, అటు ఇటు బుర్రెత్తారు, గోదావరిలో ఊపుతారు. అంటే శవాన్ని బూడిదే వాడనీరు ఆడ ఎందుకో ఏమో. చాలాసార్లు అంత మస్తు సార్లు చూసిన కానీ ఎన్నో శవాలు చూసిన అట్లనే చేసారు. ఆనందంగా మామూలుగా బూడిదే పడుతుంది అంతే. ఎందుకని అట్లా లేస్తుంది అంటారు శవం? శవం అంటే మన నరాలు పీక్కొస్తాయమ్మా కాలేటప్పుడు. మనం చేపను కాల్చినా కానీ ఏది కాల్చినా కానీ అది అగ్గులకి చెక్కకి దగ్గరికి వస్తుంటుంది. మన శవం కూడా అంతే. ఒక పిట్టిని కాల్చినట్టు కాలుతుంటారు. మనం చూడబోతున్నామా కాల్చేటప్పుడు మన నరాలు అన్నది బొక్కలు అన్నది ఆ చెగకి ఆ అగ్గులకి మొత్తము దగ్గరికి వస్తుంటుంది, కుసుంటుంది కూడా శవం. చాలా వరకు కొందరికి పాముల కళలు కానీ దయ్యాల కళలు కానీ వస్తుంటాయి. కొంతమంది నాగదోషం ఉన్న వాళ్ళకి నాగమ్మలు కనబడతాయి. కాకపోతే ఎల్లమ్మ పేరు మీదకి వచ్చిన వాళ్ళకి కూడా నాగమ్మ లెక్క కనబడుతుంటుంది. ఇప్పుడు మన పుట్టలు కానీ వచ్చినా కానీ ఎల్లమ్మగా ఉంటుంది పుట్టలల్లో, మలన దేవుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి కూడా ఉంటాడు పుట్టలల్లో. మరి ఏ దేవుడు అని కూడా కొంతమంది గుర్తుపట్టలేడు. అది కూడా గురువు ఉంటాడు కదా, గురువు కాడికి పోతేనే తెలుస్తుంది. లేకపోతే మా సొంటి శివసత్తుల కాడికి వస్తే అది బయట పడుతుంది. ఇప్పుడు పుట్టలు అన్నవి పాములు కట్టుకుంటాయా? ఎట్లా? సెదలు కడుతుంటుంది. ఎవరు? సెదలు చీమల సెదలు. ఆ పుట్టలు వేపేది సెదలు. సెదలతోటే పుట్ట. సెదలు అంటే ఆ అమ్మవారి పుట్ట కట్టేది మట్టిలోనే పుడుతుంది ఆ సెదలు. ఆ సెదలతోటే పుట్ట తయారవుతుంది. అమ్మవారు శక్తిమైన పుట్టలు అలాగే ఉంటాయి. మనము పిచ్చి పిచ్చి పురుగులు తిరిగే పుట్టలు అలాగే ఉంటాయి. నాగుల చవితి రాగానే పాలు వస్తారు. మరి పాలు పాము తాగుతుందా? ఇక పాలంటే అమ్మ నాగమ్మాము ఏం తాగుతుందో కానీ పుట్టలు అయితే పాలు వస్తారు కంపల్సరీ. అయితే పాలు అయితే వస్తారు. నాగమ్మాము తాగదు, పాలు తాగదు కదా. తాగదు. మరి పాలు ఎందుకు వస్తారు? ఇక పాలంటే నాగుల సవితి అట్లని కొంతమంది పోతారు నమ్మకంతో. కాకపోతే అది అభిషేకం లెక్కనే. అభిషేకం లెక్కనే నాగేంద్రుడికి అభిషేకం అది. ఇక పాలు తాగడంటే మీ పాములు పాలు తాగంగా ఎప్పుడు చూడలేదు. పాలు పోస్తారు. మరి పాములకు ఆహారం ఏంటిది? ఆహారం ఏమైంది, ఆ పురుగు పూసి ఈ పురుగు ఆ పురుగు తింటాయి, అవి పుట్టలు పడి పంటాయి అంతే. ఇప్పుడు బయటికి వెళ్ళి ఎలుకలు దొరుకుతాయి, ఎలుకలు పట్టుకుంటాయి. కాకపోతే గుడ్లు మింగుతాయి. గుడ్లు అయితే కంపల్సరీ మింగుతాయి. పాలు తాగగానే గుడ్లు అయితే మింగుతాయి. ఇప్పుడు పాము కాటేస్తే ఎంతవరకు మనిషి ఉండొచ్చును? పాము కాటేస్తే దానికి మంత్రాలు ఉంటాయి. కాకపోతే అది పైకి ఎక్కకుండా, ఇస్తాం పైకి ఎక్కకుండా బట్ట కట్టుకోవాలి. బిర్రుగా బట్ట కట్టుకొని ఎక్కడ మంత్రం కాడ ఉంటే పాము మంత్రం పెట్టి అక్కడికన్నా పోవాలి, లేకపోతే హాస్పిటల్ కన్నా పోవాలి. దానికి తగ్గ సూదులు కూడా వెళ్ళాయి. ఇప్పుడు కట్ల పాము తొక్కితే కూడా విషం ఎక్కుతుంది అంటారు. కట్టుకు మంత్రాలు ఉంటాయి అంట. కానీ కట్ల పాము కొంతమంది కరిచినా కానీ బతకరు చాలాసేపు. అది ఎమ్మటే రిమ్మలు వస్తుంటాయి, నురుగొత్తనే ఉంటుంది. అది తొందరగా ఎక్కేస్తుంది అది కట్ల పాముది. అది సచ్చిందనక ఇట్లా ఎల్లెలకల వండుకుంటుందంట, బొంద పెట్టిందనక కట్ల పాము. అదంతా అది మనిషి ఆడ చచ్చిపోగానే వాడిని బొంద పెట్టిందానికి ఇట్లా ఎల్లెలకల వండుకుంటుందంట. ఇట్లా బోర్ల బట్టకల ఉన్నది మళ్ళీ ఇట్లా ఎల్లెలకల వండుకుంటుందట అని బొంద పెట్టిందనక. జస్ట్ దాన్ని తొక్కితే కూడా పవర్ ఉంటుందంట. ఉంటుంది, పవర్ ఉంటుంది. అది కాటెత్తి కూడా తొందరగా సడాలని ఎక్కిపోతుంది అది దాని ఇష్టం. ఎట్లుంటది దాని కట్లపాము అంటే అన్ని కట్లు మనం తెల్లకట్టు, పసుపు కలరు, తెల్లకట్టు, నల్లకట్టు అన్ని కట్లు ఉంటాయి. దానికి ఒక 108 కట్లు ఉంటాయి అనుకుంటా. మొత్తం విషంతో కూడిన పాము అది.
ఇసుంతో కూడిన పామే, దాని కట్లు బాగుంటాయి. కట్టుకు మంత్రం ఎత్తిన దిగి వస్తుంది, లేకపోతే ఇక ఆడు పైకి పోవటమే. మీ దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు. ఎలాంటి బాధలు ఉన్న వాళ్ళు వస్తుంటారు, సమస్యలు ఉన్న వాళ్ళు? అమ్మ మన కాడికి బాగా లేని వాళ్ళు అంటే క్యాన్సర్ జబ్బు వచ్చిన వాళ్ళు వస్తారు, జ్వరాలు వచ్చిన వాళ్ళు వస్తారు, సంతానం లేని వాళ్ళు వస్తారు, బాగా లేని వాళ్ళు వస్తారు. అందరూ మంచిగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే ఇట్లా చెప్పడమే కాకుండా, చూసి చెప్పడమే కాకుండా మీరు మెడిసిన్స్ కూడా ఇస్తారంట, ఆయుర్వేదిక్ ఇస్తా, గోళీలు కూడా ఇస్తారంట, టాబ్లెట్స్ కూడా ఇస్తారంట. ఏంటి మీరు ఏమైనా చదువుకున్నారా ఏంటి? ఇదంటే మా తాతల నాటి నుంచి కూడా మాకు ఆయుర్వేదం మందులు చేయటం అలవాటు. మా నాయనమ్మ కానించి, మా తాత మా నాయనమ్మ ఉన్న కానించి కూడా మేము అన్ని వైద్యాలు, చెట్ల మందులు వైద్యాలు చేస్తుంటాం. అన్నీ ఇస్తాను నేను. మొకాల నొప్పులు ఉన్న వాళ్ళకి, పచ్చివాతానికి కూడా మంది ఇస్తాను. ఇప్పుడు నయ్యమైన వాళ్ళు, సమస్య తీరిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఒకటి వచ్చి వెండియో చేస్తారమ్మా, ఇస్తారు. అమ్మవారికి, మా అమ్మవారికి బాగాలేని వాళ్ళు చేస్తే అమ్మవారికి కిరీటాలు పెట్టిండ్రు, ఇక ముక్కు పోగులు అలా అన్నీ ఎవరు దోసిందో వాళ్ళు పండుగ చేస్తారు, పట్నాలు వేస్తారు, చేస్తారు. ఇప్పుడు దేవుళ్ళ దగ్గర, గుళ్ళ దగ్గర బలిస్తారుగా, అట్లా బలించడం ఎందుకు? కాకపోతే అమ్మా, ఇప్పుడు మనం ఎల్లమ్మ పేరు పెట్టి మనం ఎల్లమ్మకు గొత్తం, పోషమ్మ పేరు పెట్టి పోషమ్మకు గొత్తము. ఆ దేవుళ్ళకైతే కోసి నైవేద్యం పెట్టాం కదమ్మా. ఎందుకంటే మనమే తింటాము, అందరూ కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తింటోళ్ళు ఉంటారు. కాకపోతే ఈ అమ్మవారి చుట్టూ ఉన్న శక్తులకే శాంతి పెట్టడానికి అవి వేయటం అంతే. పేరు అమ్మవారిది, తినేది అయ్యి. అట్లా బలించడం అవసరం లేదంటారా? మనము ఆ అమ్మవారి తినేది పరమన్నము, పసుపన్నము. కాకపోతే మనము పిండి, మనం స్వీటు, అరిసెలు కానీ, గారెలు కానీ అలాంటి పిండి వంటలు చేసి పెట్టచ్చు. నేను చాలా వరకు విన్నది ఏంటంటే, అమ్మవారికి మనకి రక్తం ఎంత చిందిస్తే నర రక్తం అయితే ఇయ్యలేం కదా, అట్లా అని జంతువుల రక్తం. ఇప్పుడు ఏ దేవుడు కూడా కోరడమ్మా ఏటలు కోయమని, ఏ దేవుడు కూడా కోరడు. కాకపోతే ఈ అమ్మవార్ల చుట్టూన్న శక్తులే ఈ ఐటికి బలిస్తారు అంతే. ఏంటంటే మనం అమ్మవారి సూపులే ఇవన్నీ, అమ్మవారికి ఎక్కేటి పిండి వంటలు, మనం స్వీటు. మీకు 12 ఏళ్ళప్పుడు నుంచి దేవుడిగా చేంజ్ అయిపోయారు కాబట్టి, ఒక శక్తిగా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీది? నేను ఇప్పుడు అమ్మవారికి చెప్పబట్టి ఒక 25 సంవత్సరాలు అంతే. అదివరకు ముందు 20 సంవత్సరాలు, ఇక అప్పటి నుంచి ఉన్నది. కానీ అప్పుడు నోరు ఇయలే 20 సంవత్సరాలు. ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు చాలా మంది ఇట్లానే మీలాగానే గురువులు చెప్పేటోళ్ళు ఉంటారు. కొందరు వాస్తవాలు ఉంటారు, కొందరు చూస్తే మీకు అర్థమైపోతుంటది, మాకన్నా మీకు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. దేవుడి పేరు చెప్పుకొని డబ్బు సంపాదించేటోళ్ళని ఏమంటారు మీరు? ఇక దేవుడి పేరు చెప్పుకొని బతికేటోళ్ళని ఏమంటారమ్మా? ఇక వాళ్ళు కానీ కొన్ని రోజులు ఉన్నా కానీ వాళ్ళు దేవుడు సత్యంగా వచ్చి చెప్పిన వాళ్ళని ఆ దేవుడే అన్ని శిక్షిస్తాడు వాళ్ళని. కాకపోతే మనము అమ్మవారు ఆమె పెట్టిందే భిక్షం, ఇంకా అది ఆమె దయ, అంతేగాని మనము దౌర్జన్యంగా మనము తీసుకునేది లేదు, నువ్వు అంతి ఇంతి అని మనము బలవంతంగా చేసేది లేదు. నలుగురికి మనం అన్నదానాలు చేయాలి, నలుగురు అచ్చగాలు కానీ బిచ్చగాలు కానీ నలుగురికి మనం పెట్టాలని అనుకుంటాం. కానీ అట్లా మనము ఒకరు నోరు కొట్టి ఒకరు అన్యాయం చేస్తే ఆ అమ్మ కూడా ఊక్కోదు. ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా బలియాల్సిందేనా? అంటే చూస్తుంది, ఒకసారి 2 సార్లు చూస్తుంది అమ్మవారు కూడా. నువ్వు ఎవరిని పెట్టకుండా నువ్వే బతవారా, నేను ఎందుకు రప్పిస్తానని కూడా ఆ అమ్మకు కూడా తెలుసు. అందు గురించి నలుగురు న్యాయం చేయాలి, నలుగురు బతకాలి, నలుగురు మంచి కోరాలి, నలుగురు మేలు కావాలి అని మనం కోరుకుంటాము. ఒక అచ్చగాళ్ళకు బిచ్చగాళ్ళకి నలుగురికి ఒక అన్నదానం చేయాలి, ఒక గుడికి పోవాలి, ఆడ అన్నదానం చేయాలి, నలుగురు బిచ్చగాళ్ళకు మనం పెట్టాలి అన్నట్టు ఉంటుంది మాకు ఉద్దేశం. నలుగురు రావాలి, పోవాలి, అమ్మ అనుగ్రహం అందరికి ఉండాలి, అందరు చల్లగా ఉండాలని కోరుకుంటాం. ఏ గణాదులు కానీ, ఏ శివశక్తి కానీ, ఎటువంటి వాళ్ళు కానీ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటాం. మీరు ఎప్పుడు ఇట్లా గవ్వలు వేసుకొని ఉంటారా? ఎప్పుడు ఇట్టుండమ్మా, ఇక ఏంటంటే బోనాలు ఎత్తుకున్నప్పుడే ఉంటాం. చాలా వరకు ఇట్లా గురువుగా ఉన్న వాళ్ళు వెండి ధరిస్తారు. వెండి దేనికి ధరిస్తారు? వెండి అంటే అమ్మ కొంతమంది ఇప్పుడు మన అమ్మవారు వచ్చిన వాళ్ళకి కొంతమంది మొక్కు వాళ్ళు ఉంటే మంచిగా అయిన వాళ్ళు బేడీలు చేపిస్తారు, కొంతమంది పడిగలు చేపిస్తుంటారు, ఇక కొంతమంది ఉద్రాక్షలు ధరిస్తుంటారు. అది శివుని భక్తులు ఉన్నోళ్ళు ఉద్రాక్షలు ఎక్కువ ధరిస్తారు. ఓకే స్వామి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.
మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో చూసారుగా ఇంటర్వ్యూ. మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ అడగాలని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.